విశ్వం మిశ్రమమా? అవును, లెప్టన్, కార్క్, గాజాణువులు. వాటిని సమానంగా విస్తరించు. ఆ తర్వాత అన్నిటిని బాగా కలుపు. నేను నిజంగా విశ్వాన్ని సృష్టించగలనా డోరేమోన్? అయిపోయాను. క్షమించు. ప్రారంభ దశలో లోపల నుంచి ఆపరేట్ చేయకండి, ఎందుకంటే పేలిపోతుందని రాసుంది. చూసుకోలేదు. నిన్ను నమ్ముకున్నందుకు మంచి పని చేశావు. కానీ మన మొదటి దశని అద్భుతంగా పూర్తి చేశాం. గాలి ధూళి మెల్లగా దృఢంగా మారి అంతటా వ్యాపిస్తోంది. మన సౌర మండలం 460 కోట్ల సంవత్సరాల క్రితం ఇలాగే ఉండేది. 460 కోట్ల సంవత్సరాల? అవును, నువ్వు అబ్జర్వేషన్ నోట్బుక్ లో దీని స్కెచ్ కి. అవును, ఇది నిజంగా ఒక గొప్ప రీసెర్చ్ గా పరిగణింపబడుతుంది. ఇదేమిటి? ఇది చూడ్డానికి రైస్ బాల్ లా ఉంది. ఏమిటో కష్టంగా అనిపిస్తోంది. పరిస్థితి కాసేపు ఇలాగే ఉంటుంది. రేపు మళ్ళీ చెక్ చేద్దాం నోబితా. అలాగే. సరే, ఇక దీన్ని క్లియర్ చేస్తాను. దీన్ని ఇలా చుట్టపెట్టేస్తున్నాను. రేపటి వరకు ఆసక్తిగా ఎదురు చూద్దాం. నేను ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తాను. అందరూ ప్రశాంతంగా సంతోషంగా జీవించే ప్రదేశం యూటోపియా. ఓ గొప్ప సృష్టికర్త నోబితా దూత. నోబితా, నోబితా లే, నోబితా. సూర్యుడు ఒక్క రాత్రిలోనే సృష్టించబడ్డాడు. అవును. చూడు, చుట్టూ ఉన్న గాలి ధూళి అంతా ఏకమై నక్షత్రాలుగా చేరి ఒక పెద్ద సుడిలా మారిపోయింది. ఏమిటిది? అవన్నీ చిన్న నక్షత్రాలు, పెద్దవి సృష్టించలేము. పెద్ద నక్షత్రాలు తర్వాత వస్తాయి. చూడు, చిన్న నక్షత్రాలు ఒకదాంతో ఒకటి ఢీకొంటున్నాయి. అవి విరిగిపోయి మళ్ళీ దృఢంగా మారిపోతాయి. ఇదలా కొనసాగుతూ ఉంటుంది. ఆ విధంగా అవి పెద్దగా తయారవుతాయి. అలాగా? ఇద్దరు కిందకొచ్చి టిఫిన్ చేయండి. అలాగే. నోబితా, నువ్వు రీసెర్చ్ హోంవర్క్ గురించి నిర్ణయం తీసుకున్నావా? మొదలు పెట్టాను. ఏంటది నోబితా? నేను ఒకటి సృష్టించి దాన్ని డైరీలో రాయడం మొదలు పెట్టాను. నిజంగానా? నువ్వేం సృష్టించబోతున్నావు? వికసించిన పువ్వుల్నా? భూమి. ఏమిటి, భూమా? అవును, ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను. భోజనానికి ధన్యవాదాలు. భోజనానికి ధన్యవాదాలు. ఆగు, భూమి ఏమిటి చెప్పు. ఏమండి, భూగోళం అనుకుంటాను. ఓ అదా, నేను ఆశ్చర్యపోయానులే. ఆడమ్ ఈవ్లు ఎప్పుడు జన్మిస్తారు డోరేమోన్? అది భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుంది. అలాగా? అంత తొందర పనికిరాదు, కాస్త ఓపిక పట్టు. సరేలే. ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాలి. ఏ సనియా, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం రీసెర్చ్ మొదలు పెడదాం. త్వరగా రా. ఏమైంది? ఈ రోజు ఇంకా ఎక్కువ బెలూన్స్ ఎగరేద్దాం. కానీ నిన్నటి వరకు నేను చాలా బలూన్స్ ఎగరేశాను. ఇంతవరకు ఒక్కరు కూడా బలూన్ దొరికిందని ఫోన్ చేయలేదు. దాని గురించి నీ ఉద్దేశం ఏంటి? అవి బహుశా ఎగురుకుంటూ సముద్రం వైపుకు వెళ్ళిపోయాయేమో. నేనొకటి చెప్పనా? నువ్వు పంపిన కానుకే ఇప్పుడు సమస్య. నేను పంపింది టెలిఫోన్ కార్డే కదా. అలాంటివన్నీ ఎవరికి నచ్చవు. అందుకే నేను నా కొత్త సాంగ్ టేప్ ని తీసుకొచ్చాను, చూడు. దెబ్బకి అంత అంతమైపోతుంది. డోరేమోన్, నా వేసవి సెలవులంతా ఇలాగే గడిచిపోతుందంటావా? సమయాన్ని కొంచెం వేగంగా మారుద్దాం. ఈ స్టిక్ లోని డబుల్ స్పీడ్ బటన్ నొక్కాలి. 3 గంటల్లో 10 కోట్ల సంవత్సరాల మార్పును చూడొచ్చు. చూడు, ఒకసారి దీన్ని బాగా కలపాలి, అర్థమైందా? ఈ లోకాన్ని సృష్టించడం ఇంత తేలికైన పనా? చెప్పినంత తేలిక కాదు, సరిగా తిప్పు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను బయటకు వెళ్ళొస్తాను. నోబితా, ఇది నీ హోంవర్క్. అది గుర్తుంచుకొని జాగ్రత్తగా చేయి. నాకు తెలుసులే.